సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం. మనం ఇప్పుడు రాగమయం సీరియల్ 16వ భాగంలో ఏం జరుగుతుందో చూద్దామా? బయటికైతే వచ్చింది గాని ఆ త్రాష్టుడు వదిలిపెడతాడనుకోను. కాసేపట్లో లాక్కుపోవటానికి రానే వస్తాడు ఆందోళనగా గాభరాగా అన్నారు. జరిగిందేమిటో ఏమైనా చెప్పిందా? సుభద్రమ్మగారు అడిగారు. అడిగాను గాని చెప్పలేదమ్మా. మాటలు రానట్టుగా నిర్ఘాంతపోయినట్టుగా కూర్చుని ఉంది అన్నారు శివరామగారు. అమ్మాయి క్షేమంగానే ఉంది కదా? దెబ్బలు అలాంటివి రావుగారు సందేహంగా అడిగారు. అలాంటిదేమీ లేదండి. కోపంగా నిర్ఘాంతపోయినట్టుగా ఉంది తప్ప కళ్ళనీళ్లు పెట్టుకోవడం కూడా ఏమీ లేదు. రావుగారు చెప్పులు వేసుకుని శివరాంగారితో పదండి అన్నారు. ఆయనకి గతంలో ఒకసారి భరించే శక్తిని పెంచుకోవటమే ఈ సమస్యకి పరిష్కారం బాబాయి గారు అని కరుణ అనటం జ్ఞాపకం వచ్చింది. అలా అన్న అమ్మాయి ఇప్పుడు బయటికి వచ్చేసిందంటే? రావుగారు ఆలోచించారు. 2 నిమిషాల్లో గుళ్ళో ఉన్నారు రావుగారు శివరాంగారు. ఆమెకు దగ్గరగా వెళ్లేలోపు శివరాంగారు అన్నారు, అలాగే కూర్చుని ఉంది వచ్చినప్పటినుంచి. రాగానే ఒక్క మాట మాత్రం చెప్పింది, ఇక ఆ ఇంట్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని. రావుగారు వచ్చారన్న విషయాన్ని కూడా ఆమె గుర్తించినట్టు లేదు. అమ్మా కరుణ మృదువుగా పిలుస్తూ ఆమె చేతిని స్పృశించారు రావుగారు. అప్పుడు ఉలిక్కిపడ్డట్టుగా అయింది ఆమె ఒక్కసారిగా. నెమ్మదిగా కళ్ళు తిప్పి ఆయన వైపు చూసింది. ఆ చూపులో మాటలకందని 1000 భావాలు. ఏం జరిగింది తల్లి? ఆయన ఆప్యాయంగా అడిగారు. వాడు వాడు మృగం బాబాయి గారు, మనిషి కాదు ఆవేశంతో రొప్పుతున్నట్టుగా అంది కరుణ. కరుణ చేతి మీద ధైర్యం చెబుతున్నట్టుగా తడుతూ అవునన్నట్టుగా తల పంకించారు రావుగారు. రావుగారు కూడా కాసేపు మౌనంగా ఉండిపోయారు కరుణ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని. శివరాంగారు అన్నారు, కరుణ తల్లిదండ్రులు కూడా ఊళ్ళో లేరు. పెద్ద కూతురింటికి వెళ్ళారు. 4 రోజులు అవుతుంది రావటానికని మొన్న త్రోవలో కనిపించి చెప్పారు. రావుగారు కాస్త ఆశ్చర్యంగా అవునా అన్నారు. 5 నిమిషాల తర్వాత కరుణను ఉద్దేశించి అన్నారాయన, అయితే కరుణ నువ్వు పిల్లలు సుభద్రమ్మగారింటికి వచ్చేసేయండి నాతో. చీకటి పడుతోంది. తర్వాత నెమ్మదిగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని. రావుగారన్న మాట విన్నాక కూడా శిలాప్రతిమలా అలాగే ఉండిపోయింది కరుణ. ఒక్కసారి మాత్రం ఆయన వైపు కళ్ళు తిప్పి చూసిందంతే. పిల్లలు అమాయకపు వదనాలతో తల్లిని అంటిపెట్టుకుని కూర్చుని ఉన్నారు. రావుగారు ఆప్యాయంగా వాళ్ల తలలు నిమిరారు. పిల్లలు పుట్టడం కాస్త ఆలస్యమైందని, అత్తగారు నరకం చూపించిందని ఒకసారి కరుణ చెప్పిన విషయం ఆయనకి జ్ఞాపకం వచ్చింది. వాళ్ళని చూడగానే తన మనవల్నే చూస్తున్నట్టుగా అనిపించింది రావుగారికి. ఇంచుమించు అదే వయస్సులో ఉన్నట్టుగా ఉన్నారు. అబ్బాయి పెద్దవాడిలా ఉంది అనుకున్నారు. శివరాంగారు కరుణని కదుపుతూ అన్నారు, లే తల్లి, రావుగారు చెప్పిన మాట విన్నావుగా. ఇక్కడే ఉంటే ఆ దుర్మార్గుడు మళ్ళీ వచ్చి గొడవ చేసినా చేస్తాడు. కూర్చున్న చోట నుంచి లేచింది కరుణ. రావుగారి వైపు చూసింది నిస్సహాయంగా. నాతో రామ్మా, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నారాయన. ఇక ఆలోచించేదేమీ లేదు బాబాయ్ గారు. ఇక ఆ ఇంటితో నాకు రుణం తీరిపోయింది. ఈ విశాల ప్రపంచంలో నా దారిని నేను వెతుక్కోవాలి. ఈ మాటలు మాత్రం చాలా స్థిరచిత్తంతో అంటున్నట్టుగా పదునుగా ఉన్నాయి. అలాగే, నువ్వు ఎలా అనుకుంటే అలాగే చేద్దాం పద అన్నారాయన ధైర్యం చెబుతున్నట్టుగా. వీళ్ళు వెళ్ళేసరికి సుభద్రమ్మగారు రత్నావతి ఆత్రంగా గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్నారు. రావుగారితో పాటు శివరాంగారు కూడా వచ్చారు గుడి కట్టేసి. దారిలో రాజేష్ ఎదురుపడితే రావుగారికి ఇబ్బంది అవుతుందని భావించి. సుభద్రమ్మగారు కరుణని ఆప్యాయంగా పొదివి పట్టుకున్నారు. రత్నావతి పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. కరుణని సోఫాలో కూర్చోబెట్టి తన ప్రక్కన కూర్చుంటూ అన్నారు, ఎటువంటిదైనా ముందు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఇన్నాళ్ళు సహనం వహించావు.
నీ తప్పు లేదు. రావుగారు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. రత్నావతి, కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇయ్యమ్మా కరుణకి అన్నారు. ఆవిడ తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు త్రాగి దీర్ఘశ్వాస తీసుకుంది కరుణ. ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందో అన్నారు రావుగారు. చెప్పటానికి సిద్ధమవుతున్న ఆమె వదనం క్రమంగా అరుణవర్ణానికి మారింది కోపోద్రిక్తతతో. తనతో ఇంటికి వచ్చిన స్నేహితుడికి మంచినీళ్లు అందిస్తుంటే వాడు నా భుజం మీద చెయ్యి వేశాడు. నా భర్త అన్న మృగం నవ్వుతూ చూస్తూ నీ ఇష్టం అన్నట్టు సైగ చేశాడు వాడికి. కాఫీ తీసుకువస్తానని చెప్పి లోపలికి వచ్చి ఇలా తప్పించుకుని వచ్చేశాను. కరుణ గుప్పెళ్ళు భరించలేని ఆందోళనతో బిగుసుకున్నాయి. వింటున్న ముగ్గురు శ్రోతలు నమ్మలేనట్టుగా అవాక్కయ్యారు. మొదటగా సుభద్రమ్మగారు తేరుకుని, అంత నీచానికి పూనుకున్నాడా దుర్మార్గుడు అన్నారు కోపంగా. అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు అండగా మేము ఉంటాం అన్నారావిడ. రావుగారు కూడా భరోసా ఇచ్చారు. శివరాం గారు ఆందోళనగా అన్నారు, కరుణ తల్లిదండ్రులు తను ఇలా బయటికి రావటాన్ని ఎంతవరకు ఆమోదిస్తారన్నది సందేహమే. మళ్ళీ ఏదో రకంగా వాడికి నచ్చజెప్పి పర్వాలేదు వెళ్ళమంటారు అని. ఇంత అఘాయిత్యానికి తలపడ్డాక ఇంకా సర్ది చెప్పటానికంటూ ఏమి ఉందని? ఆ పుర్రెలో అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇక ప్రమాదం పొంచి ఉన్నట్టే సుభద్రమ్మగారు అన్నారు. మీరు చెప్పింది నిజం అక్కయ్య గారు, ఇక ఆ ఇంటికి వెళ్ళటం అన్నది క్షేమం కాదు రావుగారు కూడా అన్నారు. ఈ మాటలు కరుణకి కాస్తంత ధైర్యం ఇస్తున్నా జీవన చిత్రం అంతా ఒక్కసారిగా చెరిగిపోయి అక్కడ శూన్యం తప్ప ఏమీ మిగిలి లేదన్న భ్రాంతి కలుగుతోంది. కష్టాలతోనూ కన్నీళ్లతోనూ జీవితం అన్నది ఒక ఒరవడిలో నడుస్తోందిలే అని మనస్సుకి సర్ది చెప్పుకుంటున్న తరుణంలో ఇటువంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావటం కరుణకి ప్రపంచమంతా మండుతున్న నిప్పుముద్దలా అనిపిస్తోంది. పిల్లలు తండ్రికి దూరం అవుతారు. ఆ తండ్రి లాలించింది లేకపోయినా అది వేరే విషయం. తన తల్లిదండ్రులు తన నిర్ణయాన్ని ససేమిరా అంగీకరించరు. ఇదివరకటి కష్టాలు వేరు, అవి తన నైతికతని సవాలు చేయలేదు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అనూహ్యమైన పరిస్థితులని ఎదుర్కొని నిలబడాలి. కరుణ చూపులు ఎదురుగా అంతమంది ఉన్నా ఆమె చూపులు మాత్రం ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళ మాటలు ఆ నిప్పు ముద్దల మధ్య నుంచి చల్లని సమీరాల్లా వీస్తున్నా ఆ చల్లదనం తన జీవితంలోని వేడిని చల్లార్చగలదా? తన ముందు ఉన్న జీవితం భయంకరంగా కనిపిస్తుంటే కరుణ నిశ్చేతనంగా ఉండిపోయిందని రావుగారికి అర్థమైంది. అమ్మా కరుణ, ఈ క్షణంలో నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే. మొత్తం జీవన చిత్రాన్ని ఇప్పుడే ఊహించుకుని భయపడకు. ఈ క్షణంలో ఉన్నంత గందరగోళంగా నీ మనసు తర్వాత ఉండదు. నీకు నచ్చే, నిన్ను సంతోషపెట్టే సంఘటనలు జరుగుతాయి. జీవితం ఎప్పుడూ కష్టసుఖాల సమ్మేళనమే. నీ మనస్సుకి ప్రశాంతత, ధైర్యం చిక్కుతాయి. కాస్త మనస్సుని ఊరడించుకోవటానికి ప్రయత్నించు లాలనగా అన్నారాయన. అప్పుడు ఆమె దృష్టి రావుగారి మీద నిలిచింది. మరుక్షణం కళ్ళు వర్షించటం మొదలుపెట్టాయి. సుభద్రమ్మగారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. కరుణలో దుఃఖం వెల్లువై పొంగింది. ఎన్నాళ్లుగానో గుండెల్లో పేరుకుపోయిన దుఃఖం ఇప్పుడు బయటికి వస్తోందన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకే ఆ ప్రవాహానికి అడ్డుపడటానికి ప్రయత్నించలేదు ఎవరు. పిల్లలిద్దరూ అమ్మ ఎందుకో ఏడుస్తోందన్న విషయం అర్థం అయి దగ్గరగా జరిగి కళ్ళు తుడిచారు. 5 నిమిషాలు దొర్లిపోయాయి. నల్లబడిన మేఘాలన్నీ వర్షించటం అయిపోయింది. హృదయాకాశం కాస్తంత నిర్లిప్తతతో కూడుకున్న ప్రశాంతతని సంతరించుకుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న మనుష్యుల వైపు ఆమె దృష్టి నిలిచింది. కానీ ఆ చూపుల్లో భావరాహిత్యం ఇంకా పోలేదు. పిల్లలకి ఆకలి వేస్తోందేమో, వాళ్ళకి అన్నం తినిపించు. రత్న, ఏం కావాలో చూడు, పిల్లలు ఏం తింటారో చూసుకో వెళ్ళి కరుణ. సుభద్రమ్మగారు కరుణ దృష్టిని మరల్చటానికి అన్నట్టు అన్నారు. ఇంచుమించుగా ఇలాంటి భయంకరమైన స్థితినే సుభద్రమ్మగారు
ఇంచుమించుగా ఇలాంటి భయంకరమైన స్థితినే సుభద్రమ్మ గారు రాబోయే రోజుల్లో ఎదుర్కోవలసి ఉందన్న విషయం స్ఫురణకు వచ్చి రావుగారి మనస్సు చేదుమయంగా అయిపోయింది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు కరుణ జీవితం ఎటువైపు మలుపులు తీసుకోవాలి? ఇక మీదట ఆమె జీవన ప్రయాణంలో ఆమెకి అండగా నిలబడగలవారెవ్వరు? ఆమెకి ధైర్యం చెప్పగలవారెవ్వరు? ఆమె ఈ ఊర్లోనే ఉండి ఆ దుర్మార్గుడిని ఎదుర్కోగలదా? ఇటువంటి సందర్భంలో కరుణ తోబుట్టువుల సహకారం ఎంతవరకు ఉంటుంది ఆలోచిస్తున్నారాయన. జరుగుతున్నదంతా మౌనంగా చూస్తున్న శివరాం గారు అన్నారు, ఏ సమయంలోనైనా ఆ రాజేష్ ఇక్కడికి దెబ్బలాటికి రావచ్చు. మీకు ఇబ్బంది అవుతుందేమో. నేను కూడా పొద్దుపోయేదాకా ఇక్కడే ఉంటాను రావుగారు. మా అబ్బాయికి విషయం తెలుసుగా, ఇంట్లో ఏమీ కంగారు పడరు అన్నారు శివరాం గారు. మీరు చెప్పిన మాట నిజమే శివరాం గారు. తెలుసున్న వాళ్ళుంటే కాస్త మాట వింటాడేమో. అయితే మీరు ఇక్కడే భోజనం చేసేయండి అన్నారు సుభద్రమ్మ గారు. పర్వాలేదండి అన్నారు ఆయన. పిల్లలిది అయ్యాక రావుగారికి శివరాం గారికి వడ్డించే రత్న అన్నారు ఆవిడ. వంటింట్లో ఉన్న కరుణ మస్తిష్కంలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నట్టుగా ఉన్నాయి. ఒకే ప్రశ్న పదే పదే ఉదయిస్తోంది. అసలు తన భర్త అనబడే ఆ దుర్మార్గుడు ఎందుకిలా అయ్యాడు? తను ఎంతో ఆత్మీయతని ప్రేమని పంచి ఇవ్వడానికి ప్రయత్నించింది. అయినా చివరికి జీవితంలో ఇటువంటి క్షణాలని చూడవలసి వచ్చింది. ఇక తను ప్రయత్నించేందుకు ఆశపడేందుకు ఏమీ లేదక్కడ. శివరాం గారు అన్నారు, భార్య కావాలనుకుంటే వెతకటానికి బయటికి వస్తాడు. ముందుగా కరుణ తల్లిదండ్రుల ఇంటికి వెళతాడు. వాళ్ళు ఊరికి వెళ్ళినట్టు తెలియకపోతే. తెలిసి ఉండదు. ఇటువంటి విషయాలు తెలుసుకునే తీరిక ఆ మహానుభావుడికి ఎక్కడిది గాని? సుభద్రమ్మ గారు అన్నారు కోపంగా. భార్య కావాలని వస్తాడో బానిస కావాలని వస్తాడో? సుభద్రమ్మ గారి మాటకి రావుగారు తల పంకిస్తూ అన్నారు, మీరు చెప్పింది నిజమే. ఇంతగా దిగజారిపోయిన మనిషికి ఇంక భార్య ఏమిటి? తర్వాత సుభద్రమ్మ గారు భోజనానికి కూర్చునే ముందు కరుణని కూడా కూర్చోమంటే నాకు తినాలని లేదు అంది. ఆవిడ మరొక్కసారి చెప్పి ఇక లాభం లేదని గ్లాసుడు పాలు తాగించారు. యాంత్రికంగానే పిల్లల్ని నిద్రపుచ్చింది. రాత్రి 1 గంట దాటుతూ ఉండగా శివరాం గారు అన్నారు, మత్తుగా పడుకుండిపోయి ఉంటాడు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని వస్తాడు రమ్మనటానికి? నేను వెళ్తాను అన్నారు. వెళ్ళి రండి, ఇంట్లో మా డ్రైవర్ కూడా ఉన్నాడుగా, పర్వాలేదు రావుగారు అన్నారు. శివరాం గారు ఊహించినట్టుగానే ఆ రాత్రి రాజేష్ రాలేదు గాని తెల్లారిన తర్వాత 8 గంటలు అవుతుండగా వచ్చాడు. అతడు వచ్చే సమయానికి రావుగారు, సుభద్రమ్మ గారు, కరుణ హాల్లోనే ఉన్నారు. గేటు తీసుకుని వస్తున్న రాజేష్ని ముగ్గురూ చూశారు. ఇలా జరిగినా జరగొచ్చు అనుకుంటున్న విషయమే గనుక ఎవరూ ఆశ్చర్యపోలేదు. అతగాడి రాకకి కరుణ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలనుకున్న రావుగారు చూస్తూ ఊరుకున్నారు. సుభద్రమ్మ గారు మాత్రం ధైర్యం చెబుతున్నట్టుగా కరుణ చేతిని గట్టిగా పట్టుకుని వదిలేశారు. రాజేష్ లోపలికి వచ్చి మెట్లు ఎక్కబోతుంటే కరుణే బయటికి వెళ్ళింది. ఆమె బయటికి వెళ్లటంతో రాజేష్ క్రింద మెట్టు దగ్గరే ఆగిపోయాడు. మీ ఇంటికి వెళ్ళాను నీకోసం. ఇల్లు తాళం వేసి ఉంది. ఎవరో చెప్పారు నువ్వు ఇటు రావటం చూశానని. అందుకే వచ్చాను. ఇంటికి వెళ్దాం పద. పిల్లలేరి అన్నాడు. నిప్పులు కురిపిస్తూ కోపాగ్ని బాణాలు సంధిస్తున్న కరుణ కళ్ళవైపు చూడటానికి రాజేష్కి భయమో ఇబ్బందో అర్థం కాని పరిస్థితిలో ఒక్క క్షణం పాటు అప్రయత్నంగా కళ్ళు దించుకోవలసి వచ్చింది. ఆ క్షణం నుంచే నీకు నాకు ఉన్న బంధం మాడి బూడిదైపోయింది. నీ అపవిత్రత దానికి అంటకూడదని. ఇక నీతో రావాల్సిన అవసరం నాకు లేదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు. కరుణ స్వరంలో అధికారం, ధిక్కారం అగ్నిశిఖల్లా దూసుకు వెళ్ళాయి అతడి గుండెల్లోకి. అక్కడ దడ పుట్టింది. అప్పుడు తను చేసిన పని పర్యవసాన ఏమిటో ఇప్పుడు అర్థమైంది. అపసవ్యమైన అతడి జీవన సరళికి సవ్యత అన్నది అతని జీవితంలోంచి తొలగిపోతున్నా అతడి మనస్సుకి దెబ్బేమీ తగిలిపోదు. అతను పిల్లల వల్ల ఆనందం పొందిందేమీ లేదు. ఇప్పుడు కోల్పోతున్నది లేదు.
కేవలం తను కట్టుకున్న ఆడది తనని కాదని తన మాటని ధిక్కరించి తనని విడిచి వెళ్ళిపోవటమన్నది అతగాడికి జీర్ణించుకోలేని విషయంగా ఉంది. తను కనిపించగానే భయంతో వణికిపోతూ కళ్ళనీళ్లు కార్చేస్తుందని భావించాడు. స్త్రీ వ్యక్తిత్వం గురించి అంతకన్నా ఉన్నతంగా ఆలోచించగల పరిపక్వత ఆ మనిషికి లేదు. ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లే నీకు జీవితాంతం కాపలా కాస్తారనుకోకు. 2 రోజులవగానే ఎక్కడికి వెళ్తావో వెళ్ళు తల్లి అంటారు. అప్పుడు నేనే గతి నీకు, గుర్తుపెట్టుకో అన్నాడు. నువ్వు రక్షకుడివైతే అసలు నీ దగ్గర్నుంచి బయటికి ఎందుకు వస్తాను? ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి అడిగినంత మాత్రాన నీతో ఎందుకు వస్తాను? ఏ సంబోధన మీరులోంచి నువ్వులోకి వచ్చింది? ఏ అన్నాడు. కరుణ పకపకా నవ్వుతూ, ఓ అమాయక చక్రవర్తి, ఇంకా నిన్ను మీరు అంటారని ఆశపడుతున్నావా అంటూ హేళన చేసింది. ఈ మిడిసిపాటంతా వీళ్ల అండ చూసుకునే కదూ, 4 రోజులవని నీకే తెలుస్తుంది. దుమదుమలాడుతూ వెళ్ళిపోయాడు. కరుణ లోపలికి వచ్చేసింది. సుభద్రమ్మగారు ఆమె చేత మంచినీళ్లు తాగించారు. ఈ సమస్యని ఒక 2 రోజుల పాటు అసలు చర్చించవద్దనుకున్నారు సుభద్రమ్మగారు, రావుగారును. ముందుగా కరుణ హృదయంలోని సెగలు చిమ్ముతున్న అగ్ని కాస్తంత శాంతించాలి. ఆ తర్వాతనే ఏ ఆలోచనైనా. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుని పటిష్టంగా నిలపలేవు. ఇప్పుడు కరుణ పయనించబోయేది నలుగురు వెళ్లే దారి కాదు. ఈ కొత్త దారిలో ఎటువంటి ముళ్ళు ఉంటాయో ముందుగానే చూసుకుంటూ అడుగు వేయాలి. ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో అన్ని అడ్డంకులని ఛేదించుకుంటూ ముందుకు సాగాలి. అసలు రావుగారి మనసులో ఇప్పుడిప్పుడే కరుణ విషయంలో ఒక పథకం రూపుదిద్దుకుంటోంది. ఇంతలో ఊహించని ఈ పరిణామం. రాజేష్కి జీవితం అంటే ఏమిటో బోధించి కాస్తంతైనా మనసుని మార్చడానికి ప్రయత్నించి కరుణకి మళ్ళీ చదువుకునే ఏర్పాటు చేయాలనుకున్నారాయన. అసలు కరుణ జీవితంలోకి ఆనందం మళ్ళీ ప్రవహించాలంటే ముఖ్యంగా రాజేష్ మనస్తత్వంలో మార్పు రావాలి. అది జరగటానికి అతగాడొక్కడితో మాట్లాడితే సరిపోదు. రాజేష్ చుట్టూ ఉన్న బృందాన్ని కూడా పలకరించాలి. అవసరమైతే హైదరాబాదులో సైకియాట్రిస్టుల చేత రాజేష్కి కౌన్సిలింగ్ చేయించాలని అనుకున్నారు. ఒక చెడు అలవాటు వ్యసనంగా మారినప్పుడు దానిలోంచి బయటపడటానికి చాలా సంకల్పబలం కావాలి. అది లేనప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనస్సుని అదుపులోకి తీసుకురాగలిగిన సాధన, పర్యవేక్షణ కావాలి. అటువంటి పర్యవేక్షణ చేసే సంస్థలు ప్రత్యేకంగా ఉన్నాయి. రావుగారు ఇలా ఆలోచిస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఇక కరుణ రాజేష్ జీవితంలో ఉండటం అన్నది క్షేమం కాదు. శివరాం గారు ఆ రోజు సాయంత్రం సుభద్రమ్మగారి ఇంటికి వచ్చి అన్నారు, విషయాన్ని కరుణ తల్లిదండ్రులకి తెలుపుతూ టెలిగ్రామ్ ఇమ్మంటారా అమ్మా? అంత హడావుడిగా టెలిగ్రామ్ ఇవ్వనవసరం లేదులేండి. ఇంకో 2 రోజుల్లో రానే వచ్చేస్తారుగా అన్నారు ఆవిడ. ఆవిడ జవాబుకి శివరాం గారు ఆర్ద్రతతో చూశారు. మనసులో అనుకున్నారు, మీ మనసు వెన్నపూస తల్లి. కరుణ చేత ఆ రోజు కొన్ని భగవద్గీత పద్యాలు చదివించుకున్నారు రావుగారు. పిల్లల్ని దగ్గరికి తీసుకుని కబుర్లు చెప్పారు. చరణ్, శ్వేత వాళ్ళ పేర్లు. రత్నావతిని 2 మైళ్ళ దూరంలో ఉన్న టౌన్కి పంపించి కరుణకి చీరలు, పిల్లలకి బట్టలు తెప్పించారు సుభద్రమ్మగారు. పిల్లల్ని ఇప్పుడప్పుడే స్కూలుకి పంపించకూడదని అందరూ కలిసి ఆలోచించుకుని నిర్ణయించుకున్నారు. కరుణని సాధించటానికి రాజేష్ పిల్లల్ని అడ్డు పెట్టుకుంటాడేమోనన్న భయం వల్ల. ఆ మరుసటి రోజు ఓ 4గురిని వేసుకుని మళ్ళీ వచ్చాడు రాజేష్. అప్పుడు రావుగారు అన్నారు, నేను డ్రైవరు కూడా బయటికి వస్తాం అని. వద్దు బాబాయ్ గారు, నేను ఈ ఊర్లో ముందు స్వేచ్ఛగా తిరగాలంటే నేను ఆ మనిషికి ఏమాత్రం భయపడనన్న విషయం ఆ మనిషికి, ఆ చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా తెలియాలి. నాలో ఉన్న జంకు కూడా పోవాలి అని చెప్పి ఆమె బయటికి వెళ్ళింది. ఆమె ప్రతి అడుగులో ఒక విధమైన నిబ్బరం స్పష్టంగా అగబడుతోంది. ఈసారైనా భయంతో ఎవరినైనా వెంటబెట్టుకుని బయటికి వస్తుందనుకున్న కరుణ ఒక్కతే బయటికి రావడం, అది అంత నిబ్బరంగా. రాజేషు కూడా వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషం కంగు తిన్నారు.
ఇప్పుడు రాజేష్‌తో వచ్చిన వాళ్ళు ఎప్పుడూ అతగాడితో కలిసి జులాయిగా తిరిగేవాళ్ళు కాదు. కాస్త వయసులో పెద్దవాళ్ళని తీసుకుని వచ్చాడు. వాళ్ళనుద్దేశించి కరుణ అంది. మీరు మా ఇద్దరి మధ్య సయోధ్య చెయ్యాలన్న మంచి ఉద్దేశంతో వచ్చారు. నాకు తెలుసు. మీకు నా గురించి కూడా తెలుసు కదా! ఈ మనిషితో బ్రతుకు ఇంక వద్దనుకున్నాను అంటే ఈ మనిషి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. గొర్రె కషాయవాడనే నమ్ముతుందన్న సామెతని నేను నిజం చేయదలుచుకోలేదు. వచ్చిన వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే ముందు మాట్లాడింది కరుణ. అంటే కరుణ ఇక ముందెప్పుడు తప్పుడు పనులు చెయ్యను. మీరు కాస్త కరుణకి నచ్చచెప్పండి అంటే వచ్చాం. వాళ్ళకి కరుణ వదనంలోని స్థిరత్వాన్ని, కాఠిన్యాన్ని చూస్తుంటే నోట మాట రాలేదు. అసలు ఆ ఇంట్లో జరిగింది ఏమిటో రాజేష్ తన కూడా ఉన్నవాళ్ళకి తెలిసి ఉండదు అన్న విషయాన్ని ఆమె ఊహించింది. ఆ విషయం తెలిసి ఉంటే ఇలా మధ్యవర్తిత్వం వహించటానికి వాళ్ళు రారు అనుకుంది. వాళ్ళు చెప్పిన మాటకి కరుణ పేలవంగా నవ్వింది. ఇక నేను మీకు చెప్పేదేమీ లేదు, వెళ్ళమని తప్ప. గేటువైపు చెయ్యి చూపిస్తూ అంది. ఏదో మాట్లాడబోతే కరుణ ఇష్ అంటూ మళ్ళీ గేటువైపు చూపించింది. ఇక కనీసం కరుణతో వాదనకి దిగే అవకాశం కూడా ఆమె ఇవ్వటానికి సిద్ధంగా లేదన్న విషయం ఆ వచ్చిన వాళ్ళకి రాజేష్కి కూడా అర్థమైపోయింది. దాంతో రాజేష్ నిప్పులు చెరుగుతున్నట్టు చూశాడు కరుణ వైపు. అదేమీ పట్టనట్టు కరుణ మొహం తిప్పేసింది. మీ అమ్మా నాన్న రాణి, సంగతి చూసుకుందాం అంటూ వెనక్కి తిరిగాడు. కూడా వచ్చిన వాళ్ళు అతగాడిని అనుసరించారు. లోపలికి వచ్చిన కరుణ నిస్సత్తువుగా కుర్చీలో కూలబడిపోయింది. కరుణ తీసుకున్న నిర్ణయానికి ఇటువంటి మానసిక సంఘర్షణ తప్పదు కొన్నాళ్ళు. కాలం తప్ప ఆమెకి మరెవరూ మనశ్శాంతినివ్వలేరు, అండగా నిలబడగలరు తప్ప అనుకున్నారు రావుగారు. తను చేసిన వెధవ పని చెప్పడు బయట వాళ్ళకి. సిగ్గు లేకుండా మళ్ళీ రాజీకి రావటానికి ఎంత ధైర్యం? కోపంగా అన్నారు సుభద్రమ్మగారు. తల్లిదండ్రులు మర్నాడు వస్తారనగా రావుగారితో కలిసి గుడికి వెళ్ళింది కరుణ. అలా బయటికి నడుస్తుంటే ఆమెకి ప్రపంచం అంతా ఏదో కొత్తగా అనిపించసాగింది. ఎదురుపడిన జనం కూడా ఆమె వైపు జాలిగా వింతగా చూడసాగారు. పల్లెటూళ్ళల్లో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల మీద అందరికీ తెలిసిపోతుంది. పక్కనే రావుగారు కూడా ఉండటంతో ఆమెని పలకరించే సాహసం చేయలేకపోయారు ఎవరు. రామాలయాన్ని ఉదారంగా ఉద్ధరిస్తున్న మహానుభావునిగా ఆయన పల్లెలో అందరికీ ఎప్పుడో పరిచయం అయిపోయారు. గుళ్ళో తీర్థప్రసాదాలు తీసుకోవటం పూర్తయ్యాక మంటపంలోనే దేవుడి ముందు ఎప్పటిలాగానే కళ్ళు మూసుకుని కూర్చుంది కరుణ. 3 రోజుల నరకం తర్వాత మొదటిసారిగా ప్రశాంతత అన్నది ఆస్వాదనలోకి వస్తున్నట్టుగా అనిపించసాగింది కరుణకి. ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరైనా గుడికి వచ్చినప్పుడు రావుగారి దగ్గర కూర్చుని ఊరికి సంబంధించిన విషయాలు చర్చించటం ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు కూడా అలా రావుగారికి వచ్చి కూర్చున్న కొందరు ఈసారి కరుణ విషయం కూడా ప్రస్తావించారు. రావుగారి దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళు. అందులో ఆ దుర్మార్గుడిని కట్టుకుని ఇన్నాళ్లుగా నానాయాతనలు పడింది. ఎవరికైనా ఎన్నాళ్ళని సహనం ఉంటుంది? వాడి సంగతి ఊరందరికీ తెలుసున్నదే. పిల్లిని కూడా తలుపులు బంధించి హింసిస్తే పులవుతుందంటారు. మీరే ఏదైనా కరుణకి దారి చూపించాలి. లేదంటే ఆ రాజేష్కి గట్టిగా బుద్ధైనా చెప్పాలి. ఇలా వాళ్ళ అభిప్రాయాలని వెలిబుచ్చారు. అందరికీ దారి చూపించేది ఆ భగవంతుడే. ఆయన చెప్పిందానిని అమలుపరచటమే మన పని. అమ్మా కరుణ, భయపడకు తల్లి, నీకు అండగా మేమందరం ఉన్నాం అన్న వాళ్ళు కొందరైతే, సంసారాన్ని వదులుకోకు తల్లి, ఆ మనిషిలో ఎప్పటికైనా మార్పు వస్తుంది అన్న ఆడవాళ్ళు కొందరు. అన్నిటికీ కరుణ జీవంలేని చిరునవ్వే సమాధానమైంది. మరి అసలు విషయం తెలిస్తే వీళ్ళందరి అభిప్రాయాలు ఇలాగే ఉంటాయో, వాటిల్లో ఏమైనా మార్పు వస్తుందో? ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా తనకి అనవసరం. ఇక తన అభిప్రాయంలో మటుకు మార్పు ఉండదు. ఇక ఏమి ఆశించి తను అక్కడికి వెళ్ళాలి? రావుగారు కరుణ ఇంటికి వచ్చేసరికి సుభద్రమ్మగారు రత్నావతి బయట అరుగు మీదే కూర్చుని ఉన్నారు. బయట జరిగిందంతా సుభద్రమ్మగారు ఊహించింది. ఏ మనిషికైనా అత్యంత క్లిష్టమైన సమయంలో
అటా ఇటా అన్న సందిగ్ధతని అధిగమించి ఒక స్థిరమైన నిర్ణయానికి రావటం అన్నది చాలా కష్టమైన విషయం. మనసు అలా డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు జీవితంలో అస్తిత్వాన్ని కోల్పోతున్న భావన కలుగుతుంది. అలా కాకుండా ఒక నిర్ణయానికంటూ వచ్చేయగలిగితే సమస్య సగం తీరిపోయినట్టే. ఆలోచనలకి మనసుకి ఒక స్పష్టత వస్తుంది. ఆ నిర్ణయం యొక్క పరిణామాలని ఎదుర్కోవటానికి మనస్సు సిద్ధపడుతుంది. ఇప్పుడు కరుణ మానసిక స్థితి అలాగే ఉంది. లోపలికి వస్తూనే కరుణ సుభద్రమ్మ గారి దగ్గర, రావుగారు పడక కుర్చీలోనూ కూర్చుండిపోయారు. భగవంతుడి దర్శనం మనస్సుకి కాస్త ఉపశాంతినిచ్చిందనుకుంటాను అన్నారు ఆవిడ కరుణ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ. సలహాల వెల్లువ కూడా ఎక్కువే అయింది రావుగారు అన్నారు. అది ఎలాగూ ఉండనే ఉంటుంది ఆవిడ అన్నారు. రత్నావతి లేచి రావుగారికి కరుణకి మంచినీళ్ళు తీసుకువచ్చింది. సశేషం. ఇదండి. మరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో ఇంకో 2-3 రోజుల్లో చూద్దాం. మీకు ఈ సీరియల్ ఫాలో అవుతున్నప్పుడు ఏమనిపించిందో కామెంట్స్లో నాకు తెలియజేస్తే నాకు చాలా సంతోషం. సరేనండి, ఉంటాను. మీ దర్భా లక్ష్మీ అన్నపూర్ణ.